హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నౌ లెట్స్ టుడే టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. లెట్స్ స్టార్ట్ ద టాపిక్ వచ్చేసి ఏపీటెట్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఇన్ సోషల్ మెథడాలజీ సబ్జెక్ట్ అనమాట. టుడే టాపిక్ ఇన్ మై వీడియో. సాంఘిక అధ్యయనం అంటే సమాజ అధ్యయనము. ఏ సంవత్సరంలో సాంఘిక అధ్యయనాలు సమైక్య విధానంలో ప్రవేశపెట్టారు? 1916 సంవత్సరంలో అమెరికా స్కూళ్ళల్లో దీన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సెకండరీ విద్యా కమిషన్ సూచించిన ప్రకారం సాంఘిక అధ్యయనం ఎలా బోధించడం జరుగుతుంది? సాంఘిక అధ్యయనం పాఠశాల స్థాయిలో ఒక నిర్బంధ పాఠ్య విషయంగా బోధించడం అనేది జరుగుతుంది. సాంప్రదాయిక విద్యా ప్రణాళికలలో వేటికి కేంద్ర స్థానం ఏర్పడింది? పాఠ్య విషయాలకు కేంద్ర స్థానం అనేది ఏర్పడింది. ఇదివరకు ఏంటంటే గురువు కేంద్ర స్థానంగా విద్యాభ్యాసం అనేది జరిగేది. అవన్నీ గురుకులాల్లో అన్నమాట. ఉపనిషత్తులు, వేదాలు అవన్నీ చెప్పేటప్పుడు ఇప్పుడు ఏంటంటే విద్యార్థి కేంద్రకంగా సాంప్రదాయిక విద్య అనేది జరుగుతుంది అని చెప్పి పాఠశాల విద్యా విషయంలో కేంద్ర స్థానం అనేది ఏర్పడిందని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు విద్యార్థి కేంద్రంగా విద్య అనేది బోధించడం జరుగుతుంది. లక్ష్యాలు ఎన్ని రకాలు? 2 రకాలు. లక్ష్యాలు ఏమిటి? సాంఘిక శాస్త్ర విద్య సాధారణ లక్ష్యాలు, బోధనా లక్ష్యాలు. ఈ 2 లక్ష్యాలు అనేవి ఉంటాయి. విద్య ప్రధాన లక్ష్యం మానవుని సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడడం అనేది విద్య యొక్క ప్రధాన లక్ష్యం. విద్యార్థుల భౌతిక సామాజిక పరిసరాల అవగాహనను ఎప్పుడు పొందాలి? చిన్నప్పుడే విద్యార్థులు పరిసరాల పరంగా సామాజిక పరంగా అవగాహన అనేది వాళ్ళకి సహజంగానే కొంతవరకు పెంపొందుతుంది. పాఠశాల స్థాయికి వచ్చాక వాటిని చిన్నప్పుడే పెంపొందించాలని చెప్పి చెప్తున్నారు. విద్యార్థులకు ఉన్నత స్థాయిలో ఎలాంటి విజ్ఞానం ప్రేరకం కావాలి? సామాజిక విజ్ఞానం అనేది ప్రేరకంగా ఉండాలి. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులలో ఏ లక్షణాలు పెంపొందించాలి? సంపూర్ణ మూర్తిమత్వాన్ని పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు పెంపొందించడం అనేది జరగాలి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో విద్య దేనికి తోడ్పడాలి? సామాజిక పరంగా ఆర్థిక ప్రగతికి విద్య అనేది తోడ్పడాలి అని చెప్పి అంటున్నారు. లక్ష్య సాధనకు తోడ్పడేవి ఏవి? సామర్థ్యాలు, అభివృద్ధి, అభిరుచులు, పెంపుదల, ప్రశంసించగలగడం లక్ష్య సాధనకు తోడ్పడతాయి. అంటే ఈ సాంఘిక శాస్త్రంలో ఆ యొక్క సబ్జెక్ట్లో విషయ జ్ఞానంలో ఈ సామర్థ్యాలు అనేవి పెంపొందించాలి. అలాగే వాటి మీద అభిరుచి అనేది పెంపొందాలి. అలాగే వాటిని ప్రశంసించగలగడం అనేది లక్ష్య సాధనకు తోడ్పడతాయని చెప్పి చెప్తున్నారు. బోధనా లక్ష్యాలన్నీ ఎందులో రూపొందించాలి? అభ్యసన ఫలితాలతో బోధనా లక్ష్యాలని రూపొందించాలి. ఈ ఫలితాలను ఏమంటారు? స్పష్టీకరణలు. మనం ఏదైనా సాంఘిక శాస్త్ర విషయాలకు సంబంధించే కాదు, ఏ శాస్త్ర విషయాలకు సంబంధించైనా, అంటే ఏ శాస్త్రాన్ని మనం బోధించినప్పుడైనా అభ్యసన ఫలితాలనే మనం బోధనా లక్ష్యాలుగా ఆ యొక్క ఫలితాలతో రూపొందించుకోవాలన్నమాట. మనం బోధన చేసేటప్పుడే మన బోధనా లక్ష్యాల్లోనే అది ఉండాలి. దాంతోపాటే ఆ యొక్క ఫలితాలు, స్పష్టీకరణలు కూడా. ఈ ఫలితాలని ఏమంటారు? స్పష్టీకరణలు అని చెప్పి అంటారు. సాంఘిక శాస్త్రం దేని గురించి అధ్యయనం చేస్తుంది? సమాజంలోని వ్యక్తుల మధ్య సంబంధాల గురించి ఈ యొక్క సాంఘిక శాస్త్రం అనేది అధ్యయనం చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ టుడే ఇంపార్టెంట్ ఇన్ సోషల్ మెథడాలజీ ఏపీటెట్కి సంబంధించిన టాపిక్. ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.